వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జనరల్‌గా రాజకీయాల్లో ఏంటంటే, రాజకీయ నాయకులు అంటే ఎమ్మెల్యేగా గావచ్చు, ఎంపీలు గావచ్చు, వీళ్ళు అవ్వడానికి ప్రధాన కారణంగా కార్యకర్తలు చాలా గ్రౌండ్ లెవెల్‌లో నుండి కూడా పనిచేస్తూ ఉంటారు. అయితే ఈ కార్యకర్తల్లో నుండి కూడా ఎవరు ఇప్పటి వరకు కూడా అంటే చాలా తక్కువ సంఖ్యలో అంటే కార్యకర్తలు ఎప్పుడూ కూడా పల్లకిని మోయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇకనైనా రాజకీయాల్లో ఆ మార్పు వస్తుందా? అంటే కార్యకర్తలు గూడా వాళ్ళు అంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏ విధంగా అయితే దినదినాభివృద్ధి చెందాలని ఏ విధంగా అనుకుంటామో, ఆ విధంగా కార్యకర్తలు కూడా ఇక పల్లకీలు మోసే పని లేకుండా రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో గూడా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నత స్థాయికి కూడా ఎదిగేటువంటి అవకాశం ఉందా లేదా? అసలు కార్యకర్తలు అనేవాళ్ళు గూడా రాజకీయ నాయకులు పల్లకీలు మోయాల్సిందేనా అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజకీయాల మీద మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా ఆ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి కూడా మీ ముందుకు తీసుకొస్తాం. ఇక రాజకీయాల్లోకి రావాలని ముఖ్యంగా యువత రావాలనేసి కూడా చాలా మంది రాజకీయ పార్టీలతో పాటుగా చాలా మంది పిలుపునిస్తూ ఉంటారు. ముఖ్యంగా కురువృద్ధ రాజకీయాలు ఎవరు అంటే రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నైతిక విలువలు పొరబడినాయి అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే 70 నుండి 80 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వారు కావచ్చు, లేదా 50 ఏళ్ళు రాజకీయాల్లో రాజకీయ జీవితంలో ఉన్నటువంటి వారు పదవులు అనుభవిస్తున్నటువంటి వారు కోరిక ఏవైతే ఉంటుందంటే వాళ్ళ కోరికలు తీరాలనేసి కూడా చాలామంది వాళ్ళు రకరకాలైనటువంటి సేవలు చేస్తూ కొంతమంది 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఇలా చేస్తూ ఉంటూ రాజకీయాల్లో వాళ్ళకంటూ ఒక అపూర్వమైనటువంటి అనుభవం వచ్చేసి ఉంటుంది. కానీ వాళ్ళందరూ కూడా కోరిక తీరాలని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చీమలు పెట్టిన పుట్టల్లో పాములు ఏ విధంగా అయితే వచ్చి ఆక్రమించుకుంటూ ఉంటాయో సేమ్ ఆ విధంగా కురువృద్ధులు రాజకీయ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆక్రమిస్తున్నారు అనేది కూడా మనం ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కనుక మనం చూసినట్టయితే ఆ ప్రభుత్వంలో చేరినప్పుడు ఏ మేరకు నియోజకవర్గాల అభివృద్ధి జరిగిందో, ఏ పార్టీ నిధులు తెచ్చారు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు కూడా మనకి ఎక్కడ కనబడలేదు. అయితే ప్రస్తుతం తాము నియోజకవర్గంలో అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో చేరుతున్నట్టుగా కూడా వాళ్ళు ప్రజలను మోసం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు రాజకీయ నాయకులు. అంటే పార్టీలు మారేటువంటి రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా మేము ఆ పార్టీలో నుండి గెలిచాం, కానీ ఆ పార్టీ అధికారంలోకి లేదు. ఇప్పుడు ఈ పార్టీలోకి రావడానికి గల కారణం ఏంటంటే మా నియోజకవర్గ ప్రజలకు మేము మంచి చేయాలి. అంటే ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు మంచి చేయలేదని దాని అర్థమా అనేది కూడా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. అంటే విలువలు పడిపోతున్నాయి అంటూనే ఇక్కడ ఏ విధంగా ఉంటాయి వాళ్ళ యొక్క మాటలు అనేది కనుక చూసినట్లయితే పదవుల కోసం పరపతి కోసం కావచ్చు, గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి తప్పుల గురించి తప్పించుకోవడానికి కావచ్చు, ఇక కురువృద్ధు రాజకీయ నేతల అధికార పార్టీలోకి క్యూ కడుతూ ఉంటారు. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా యువత పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటుంది. అదే యువతకి రాజకీయ అవకాశాలను కూడా కల్పించడంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా సరే అవకాశవాద రాజకీయాలు మాత్రమే చేస్తున్నది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఉన్నత పదవులు అనుభవించినటువంటి కురువృద్ధులు నేడు మరో పార్టీ వైపు కూడా అధికారంలోకి వచ్చిన పార్టీలోకి రాగానే ఏ పార్టీ అయితే అధికారంలో అంటే ఆ పార్టీ వస్తే ఆ పార్టీలోనే ఉంటారు. ఎప్పుడైతే పార్టీ అధికారం వేరే వరకు వస్తుందో ఆ ప్రభుత్వం వైపు వారు వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చక్రం తిప్పడానికి వాళ్ళు అయితే పావులు కదుపుతూ ఉంటారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం అనేసి. దీంతో చివరికి ఏ పార్టీ అధికారంలో ఉన్నా యువతకు మాత్రం ఇక్కడ అవకాశాలు కల్పించమని పరిస్థితి అయితే అటు తెలంగాణలో కావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఇటువంటి పరిస్థితి అయితే కొట్టొచ్చినట్టు మనకు కనిపిస్తుంది. యువత రాజకీయాల్లోకి రావాలని చెప్తున్నారు కానీ వారికి అవకాశాలు లేవు. అంటే మీకు అనుభవం లేదు కాబట్టి యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపు ఇస్తారు కానీ వాళ్ళకి అనుభవం లేదనే ఒక ఉద్దేశంతో. అలాగే వీళ్ళు రాజకీయ కురువృద్ధులుగా ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పింది వాళ్ళ అనుభవాన్ని వీళ్ళపైన రుద్దే ప్రయత్నం చేస్తారు. ఏంటంటే కాలానుగుణంగా మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పుకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. కురువృద్ధులు అంటే రాజకీయ కురువృద్ధులు దాన్ని అప్డేట్ చేసుకోలేకపోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ పరంగా కావచ్చు, లేదా ప్రస్తుత మనుషుల యొక్క ఏ విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఉంటుంది, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేసుకుంటూనే ఉండాలి రాజకీయాల్లో. అటు అధికార పార్టీ ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి తప్పులు కావచ్చు, ఆ పార్టీ చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ ఎప్పటికప్పుడు పసిగడుతూ వాటిని తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాన్ని తెలియజేసే విధంగా అంటే ఏదో తప్పుడు ఆరోపణలు చేసే విధంగా ప్రతి పార్టీ చేస్తూ ఉంటది. కానీ వాస్తవాల్ని ఇది ఎంతవరకు నిజం అవి ప్రజల్లో పూర్తి స్థాయిలో పూర్తి విశ్లేషణతో తెలిపే విధంగా కూడా రాజకీయ పార్టీలు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. పార్టీతో ప్రత్యక్ష పోరుతో నిలబడేటువంటి వారు యువతరమే అని కూడా చెప్పుకోవాలి. అంటే వాళ్ళకి ఏదైనా అనిపించినప్పుడు అది 100% ప్రభుత్వం చేసిన తప్పును
వాళ్ళ ఉద్దేశంతో 100% చెప్పేటువంటి తప్పు చేస్తే తప్పుగా చెప్పి నిలబడేటువంటిది కేవలం యువతమే. అంటే యువతరమే అని కూడా మనం చెప్పుకోవాలి. అయితే నిన్న మొన్నటి వరకు గనుక మనం చూసినట్లయితే ప్రభుత్వంతో పోరాటం చేసినటువంటి వారంతా కూడా ప్రస్తుత ప్రభుత్వంతో అధికారంలోకి వచ్చి ఆ వాతావరణం కల్పించుకుంటారు. అయితే ఇక్కడ యువతనే ఎక్కువగా ఆ విధంగా మారిపోయేటువంటి అవకాశం ఉందనేసి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు. ఎందుకంటే వీళ్ళకి అధికార పార్టీ, అధికారం, సమాజంలో నాకు కూడా గుర్తింపు ఉండాలి అని కేవలం యువత మాత్రమే చూస్తారా? మిగతా ఎవరు చూడరా? అంటే వాళ్ళ కోసం, ఒక ఎమ్మెల్యే కోసమో, ఎంపీ కోసమో, అతని గెలుపు కోసం యువతరం కావచ్చు. ఎక్కువగా యువత ఏది మంచి, ఏది చెడు వాళ్ళు బాగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు టెక్నాలజీకి దగ్గరగా ఉంటారు. ఒక వ్యక్తి అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా, అతను చెప్పిన మాట నేను చెప్పలేదని ఎప్పుడైతే చెప్తాడో అది యువత ఏంటంటే, అరే గతంలో ఈ వీడియోలో అతనే స్వయంగా పలానా ప్రెస్ మీటు, పలానా పబ్లిక్ మీటింగ్‌లోనో ఈ విషయం చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పలేదంటున్నాడు. అంటే ఇతను అబద్ధం చెప్తున్నాడా లేదని చాలా స్పష్టంగా తెలుసుకునేటువంటి అవకాశం కేవలం యువతకు మాత్రమే ఉంటుంది. అంతే, పెద్దలకు ఉండదని కాదు. పెద్దలు కొంతమంది దాన్ని ఎప్పుడూ రెగ్యులర్‌గా ఫాలో చేసేవాళ్ళు మాత్రమే వాళ్ళు అవగాహన ఉంటుంది. అన్నారు కదా అనేసి కొంతమంది ఏంటంటే కులానికో, మతానికో కొమ్ము కాస్తూ వాళ్ళు ఆ రకంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఎవరు అంటే కానీ వారికి మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం మాత్రం యువతకు మాత్రం కల్పించడం లేదు. ఒక పెద్ద ఎత్తున కూడా యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పేవాళ్ళే కానీ వస్తే వాళ్ళకి పోటీ చేసేటువంటి అవకాశం ఇస్తున్నారా? లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు కనీసం నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి సైతం వెనకాడుతున్నారు రాజకీయ పార్టీలు. అధికారానికి వచ్చిన తర్వాత అది నేనేదో ఆంధ్ర, తెలంగాణ గురించే చెప్పట్లేదు. ప్రతి చోట అలాగే. ప్రతి చోట అంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అంటే మనం అక్కడి వరకు వెళ్ళాల్సింది మనం. దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే గమనించండి. యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పి యువతకి ఎంతమందికి ఏ పార్టీ ఎమ్మెల్యేనో, ఎంపీనో పోటీ ఇచ్చింది, అంటే పోటీ చేయమని ఇచ్చేసింది. అది కూడా మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులకు కాదు. అతనికి ఫైనాన్షియల్‌గా డబ్బుందా? లేదా అంటే ఆర్థిక బలమో, అంగబలమో, ప్రజాబలమో ఏదో ఒకటి ఉంది. అంటే ఇతనిలో ఉన్నటువంటి టాలెంట్‌కి కాదు. అటువంటి యువతలో ఉన్నటువంటి టాలెంట్‌కి వాళ్ళకి పదవులు కాదు కదా! కనీసం ఆ పోటీ చేయడానికి కూడా వాళ్ళు అర్హులు కాదన్న దీంతో కూడా ఉండిపోతున్నాయి ఈ రాజకీయ పార్టీలు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోను కావచ్చు, ప్రత్యేక రాష్ట్రంలోనూ కావచ్చు. ఇప్పుడు 10 ఏళ్ల పాటు ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే అందులో ఉన్నది ఈ కురువృద్ధులే అని కూడా చెప్పుకోవచ్చు. అదే కురువృద్ధులు ఇప్పుడు రాజకీయ విలువలు రోజు రోజుకి పడిపోతున్నాయనేసి కూడా వాళ్ళు కొంత ఆక్షేపించడం, కొంత ఒక రకంగా చెప్పాలంటే హాస్యాస్పదంగా ఉందని చెప్పుకోవచ్చు. కార్యకర్తలను పట్టించుకోరు అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. అది ఎందుకు పట్టించుకోరంటే తనకు లేదా తన కుటుంబ సభ్యులకు మాత్రమే ఎమ్మెల్యే టికెట్ కావచ్చు, ఎంపీ టికెట్ కావచ్చు ఇవ్వాలని, అప్పుడే మాకు గౌరవం లభించడం, అంటే మాకు ఇవ్వకపోతే ఇవ్వలేదని, గౌరవం లభించడం లేదని, అంటే వీళ్ళకి కనుక టికెట్ ఇవ్వకపోతే వృద్ధులుగా, సీనియర్స్‌గా రాజకీయ పార్టీలో ఉంటే వాళ్ళకి మాత్రమే, వాళ్ళ కుటుంబ సభ్యులకో వాళ్ళకో ఇవ్వకపోతే అంటే మాకు గౌరవం లభించలేదు, మాకు టికెట్స్ ఇవ్వలేదు అనేసి కూడా మంత్రిగా అవకాశం కల్పించలేదనో, లేదా ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వలేదనో, నేను పార్టీ కోసం 4 సార్లు గెలిచాను, లేదా 5 సార్లు గెలిచాను, లేదా 10 ఇది ఏదో ఒకటి చెప్పుకుంటూ తాను సూచించిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వలేదనో, ఇలా గత ప్రభుత్వం పైన కొంత ఆపేక్షణ అంటే ఎటువంటి ఇబ్బందులు చేస్తూ, అంటే ఆక్షేపణ చేస్తూ బయటకు వచ్చిన వారు కొందరైతే గత ప్రభుత్వం నుండి కొంత వాళ్ళ మీద వ్యతిరేకత తీసుకొని బయటకు వచ్చిన వారు కొందరైతే, కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరితే తమ కుటుంబ సభ్యుడు ఎంపీగానో, ఎమ్మెల్యేగానో పదవులు అవకాశం కల్పించడానికి తమకు ఏ మంత్రి పదవి వస్తుందనేసి మంత్రి పదవి ఇస్తేనే చేరుతామంటూ మరికొందరు, ఇలా కొంత ఎక్కువగా ఆశావాదులతోనే ఇక్కడ పార్టీలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. వారు రేపు మరో పార్టీ అధికారంలోకి వస్తే అందులోకి వెళ్ళిపోరని గ్యారంటీ ఏమి ఉండదు. అంటే ఈ గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చింది, ఈ పార్టీలోకి వస్తారు. ఇక నెక్స్ట్ ఇంకో ప్రభుత్వం అధికారంలోకి పోతే ఆ పార్టీలోకి కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళ గ్యారంటీ వాళ్ళలో ఉండదని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అధికారంలోకి రావడానికి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసినటువంటి అట్టడుగున్నటువంటి కార్యకర్తలకు న్యాయం జరిగేది ఎప్పుడు? వాళ్ళకి అవకాశాలు వచ్చేది ఎప్పుడు? రాజకీయాల కోసం కండువాలు మార్చుకునేటువంటి నేతలకు ప్రాధాన్యత కల్పిస్తే ఎన్ని అవమానాలు, అవహేళనలు, వారిపైన అక్రమంగా కేసులు అంటూ చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమంగా సంపాదించుకునేటువంటి నేతలు కూడా ఉన్నారు. అది ఎవరెవరు పర్టికులర్ పేర్లు చెప్పాల్సిన మీరు రోజు
వార్తలు చూస్తూనే ఉంటారు, న్యూస్ చూస్తూనే ఉంటారు. మీకే అర్థమైపోతుంది. అంటే అక్రమంగా అంటే వాళ్ళు అవహేళనగా అసలు రాజకీయంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులుగా వచ్చిన తర్వాత అసలు ఎలా మాట్లాడాలో తెలియనటువంటి నేతలను కూడా మనం చూసాం. కొన్ని మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం స్టిల్ ఇప్పుడు కూడా అదే ధోరణిలో కూడా మాట్లాడుతున్నారు. అక్రమ కేసులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కార్యకర్తలకు వారి యొక్క రాజకీయ భవిష్యత్తు శూన్యం అయిపోతూ ఉన్నా కానీ వీళ్ళు మాత్రం పార్టీలు మారుతూ ఉంటారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేని నమ్ముకోనో, ఎంపీని నమ్ముకోనో ఆ పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి కార్యకర్తలు సడన్ గా ఆ పార్టీని వదిలి పక్క పార్టీకి వెళ్ళిపోతే ఈ కార్యకర్తల పరిస్థితి ఏంటో కూడా వాళ్ళు మేమేమంటే కార్యకర్తలతో మా నాయకులతో అంటే మా కింది స్థాయి నాయకులతో మేము డిస్కస్ చేసుకొని చెప్తామని చివరిగా వాళ్ళు వెళ్ళాలని డిసైడ్ అయిన తర్వాత 100% నేను ఆ పార్టీలో పోతే అధికారం అక్కడ మనకుంది, వచ్చిన తర్వాత మనకు పనులు కావాలి, మనం ఏ పనులు కావాలో ఆ పనులు చేసుకుందాం అనే ధోరణిలోనే కార్యకర్తలు కూడా మభ్యపెట్టి ఆ రకంగా పార్టీలు మార్చుతూ కండువాలు మార్చుకుంటూ ఇలా యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇటువంటి పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలు రేపో మాపో జరగబోయేటువంటి ఏ ఎన్నికల్లో అయినా సరే, ఏ సంస్థ ఎన్నికల్లో కానీ, ఏ నియోజకవర్గంలో అయినా కానీ, ఎటువంటి వారైనా కానీ తమ సన్నిహితులకి అవకాశం కల్పించడానికి కుట్రలు చేస్తారే తప్ప నిజమైనటువంటి కార్యకర్తలు పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు ఎలాంటి అవకాశాలు కూడా ఇవ్వబోరు. 100% కార్యకర్తలు వాళ్ళు కండువాలు కప్పుకొని పార్టీ జెండాను భుజాన మోసుకొని పార్టీ కోసం రాత్రి పగళ్ళు కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉంటూ అన్ని సర్వస్వం వదులుకొని ఇంకా కావాలంటే వాళ్ళ ఆస్తులతో తాకట్టు పెట్టు అమ్మో రాజకీయాల కోసం ప్రజల కోసం ప్రజల్లో మనం కూడా ఎదగాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు అన్ని వదులుకొని త్యాగాలు చేసుకొని కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు. కానీ ఎన్నికలు వచ్చేటప్పుడు పదవులు ఇచ్చేటప్పుడు ఈ కార్యకర్తలు అలా కింది స్థాయిలోనే ఉండిపోతారు. వీళ్ళ రాజకీయం అలాగే ఉంటుంది. ఇటువంటి ఆర్థిక ఎదుగుదల కోసం పిల్లలను లెక్క చేయకుండా వాళ్ళని జిందాబాదులు కొట్టి వారికి అందరం ఎక్కించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం దిక్కుతోచని స్థితిలో వాళ్ళు ఉండిపోతున్నారంటే ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం మనం కనుక చూసినట్లయితే ఇక్కడ తెలంగాణ రాజకీయ పరిణామాలు చూస్తుంటే కూడా మనకి కొన్ని పరిస్థితుల్లో కూడా కొన్ని చోట్లలో కూడా రాజకీయ పార్టీలు నాయకులు పార్టీలు మారడం ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. అయితే ఇది ప్రతి పార్టీలో ఉన్న ప్రతి పార్టీకి ఉన్నటువంటి సగటు కార్యకర్త బయటకు చెప్పుకోలేనటువంటి ఒక ఆవేదన. యువతరము మీ తల్లిదండ్రులు కావచ్చు, అటు రాజకీయాల్లో ఉన్నటువంటి కురువృద్ధు నేతలు కావచ్చు, వాళ్ళ భుజ స్కంధాలపైన మోసి మీరు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ భుజ స్కంధాల మీద మోసి మీరు నేల కొరిగిపోతున్నారే కానీ మీకు మాత్రం అవకాశాలు రావు. యువత రాజకీయాల్లోకి రావాలని చెప్తున్నారు కానీ కేవలం వారి అధికారంలోకి రావడానికో దీనికోసమే ఉపయోగపడుతుంది. కార్యకర్తల వల్ల నాయకులు ఎదుగుతున్నారు కానీ కార్యకర్త ఎదగడం లేదు. నేడు మీరు కూడా అదే కురువృద్ధులు వారసుల వల్ల కూడా ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ఆ కురువృద్ధు వారసుల పల్లకిని మోయడానికే తప్ప పదవులు పొందడానికి మాత్రం మీరు కాదనే విషయాన్ని కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా గుర్తించుకోవాలి. వాళ్ళకి వారసులు లేకపోతే ఆయనే పోటీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా దీనికి ప్రభుత్వం ఏమైనా కొత్తగా జీవోలు పాటు తెస్తుంది అంటే 5 సంవత్సరాలు ఒకసారి పోటీ చేసినటువంటి వ్యక్తులు లేదు 2 సార్లు ఇవ్వడమే ఎక్కువ అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క మతానికి కులానికి ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఒకసారి ఓసీకి, ఒకసారి బీసీకి, ఒకసారి ఎస్సీ ఎస్టీకి, ఒకసారి మైనారిటీ రకరకాలైనటువంటి కులాల వారికి ఒక్కొక్కసారి ఒక్కొక్క అవకాశం కనుక ఇచ్చినట్లయితే 100% అప్పుడు రాజకీయ కురువృద్ధులు వాళ్ళ వారసులు వచ్చేటువంటి అవకాశం కూడా తగ్గేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక 20 సంవత్సరాలు ఒకరికే ఇస్తే ఎందుకంటే రాజకీయ నాయకులు కొంతమంది ఉంటారు. పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కుప్పం నుండే పోటీ చేయాలి. అప్పుడు అక్కడ వేరే వారికి అవకాశం ఇస్తే అక్కడ ఆయన గెలిచేటువంటి అవకాశం ఉండదు కదా. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా అక్కడ అది జనరల్గా ఏదో ఇచ్చేసి ఆయన నిలబడతారు. ఆయన ఒకరు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా షర్మిల గారు కావచ్చు, లేదా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు వీళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒకటి ఉండిపోయి ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళంతా కూడా ఒకే రకంగా ఉంటారు, ఒకే రకంగా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇటువంటి పరిణామాలు కూడా ఎప్పుడైనా కురువృద్ధు రాజకీయ నాయకుల వల్ల కూడా కార్యకర్తలు కావచ్చు, యువత కావచ్చు, మీరెప్పుడు వాళ్ళ పల్లకీలు మోయాల్సిందే. వాళ్ళ యొక్క పిల్లలు రాజకీయ వారసులుగా ఎదుగుతూ ఉంటారు. కార్యకర్తలు మాత్రం కార్యకర్తలుగానే ఉండి భుజాన జెండాలు మోసుకొని అలా కార్యకర్తగానే మిగిలిపోవాలి. అంటే ఒక కార్యకర్త నుండి ఒక మండలానికో జిల్లా వరకు అధ్యక్షుడిగా వస్తాడు.
అతను ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే, ఒక సామాన్య కార్యకర్తగా పార్టీలో చేరినటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అసలు అటువంటి అవకాశం వస్తుందా లేదా అని కూడా మనం చెప్పలేం. కాబట్టి అటువంటి పరిస్థితులైతే ఉన్నాయి. తప్పనిసరిగా కార్యకర్తలు మీరు ఆలోచించండి. మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీరు తప్పనిసరిగా మీరు ఎదగాలి. మీ కుటుంబ సభ్యులు కూడా అరే! మన అన్నో, తమ్ముడో, నాన్నో, బాబాయో, అక్కో, చెల్లో ఎవరో రాజకీయాల్లో వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తుంటే వాళ్ళు కూడా ఎదగాలనేసి మనకు కూడా ఉంటుంది గదా! అదేవిధంగా వాళ్ళు ఎటువంటి కార్యకర్తలంతా కూడా జెండాలు మోయడానికో, ఎప్పుడు కార్యకర్తల్లాగా ఉండిపోతున్నారు. రాజకీయ కురువృద్ధులు రాజకీయంలో అనుభవం ఉందని చెప్పుకుంటూ వారి వారసులను మాత్రమే రాజకీయంగా తీసుకొస్తున్నారు. ఇటువంటి వారి దగ్గర నుండి కూడా కార్యకర్తలు ఇకనైనా మేల్కోండి. యువత కూడా మేల్కోండి. ఒక మంచి సమాజం కోసం యువత అంతా కూడా పర్ఫెక్ట్‌గా పనిచేసేటువంటి నాయకుడిని ఎన్నుకోవడం కోసం అన్యాయం, అక్రమాలు, అవినీతి ఇలాంటి వాటిని తరిమి కొట్టడం కోసం యువత రాజకీయాల్లోకి రావాలి. ప్రశ్నించాలి. రాజకీయ నాయకులు అది ఎవరి వారైనా తమ సొంత పార్టీ నేతలైనా సరే తప్పు చేస్తే ఏలెత్తి చూపించి ఆ తప్పుడు రాజకీయ నాయకుడిని, తప్పుడు అధికారులను కూడా అధికారంలో నుండి తొలగించే విధంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని కూడా కోరుకుందాం. ఇక యువత అలాగే కార్యకర్తలు నేను చెప్పిన విషయాలు మీకు నిజమనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.